ఎప్పుడు విశ్వాసులో పాపం జరుగుతుందంటే పాపాన్ని ప్రేమిస్తూ ఉన్నప్పుడు పాపం చేస్తారు, అసహించుకున్నప్పుడు పాపం చేయరు, దూరంగా ఉంటారు, ఎడమవుతారు. ఓహో ఇది మనం చేయకూడదు. అసహించుకున్నప్పుడు వాళ్ళలో పాపం జరగదు. ఏముందిలే మంచిదే కదా, బాగుంది, ఒకసారి తాగితే ఏమైంది, ఇట్లాగా అటు ఇటు కాని పరిస్థితుల్లో ఉన్నవారు పాపం చేస్తారు. ఎక్కడో ఒక చోట తప్పు జరిగిపోయింది. దావీదు అంటున్నాడు, తప్పు మార్గములన్నీ నాకు అసహ్యములాయను. ప్రతి దానిని ఏది తప్పు వాక్యంలో మనం చూసుకొని అసహించుకోవాలి, విడిచిపెట్టడం కాదు. విడిచిపెట్టి ఏం చేయాలి? అసహించుకోవాలి. దానికి ఒక ఉదాహరణ చక్కగా మీకు చెప్తా ఉన్నాను. బ్రష్ పెట్టి పళ్ళు తోముకుంటావా? పొద్దున్నే లేచి కొంతమంది తోముకోవట్లేదా?